హలో అండి. అందరికీ నమస్తే. అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు అమ్మమ్మ వాళ్ళ ఊరికెళ్ళానని చెప్పాను కదా! అక్కడైతే మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. చాలా న్యాచురల్‌గా ఉంటుంది. సో, వీడియోస్ నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి కంటిన్యూ చేయండి. ఉదయాన్నే అండి టైం 5:30 అలా అవుతుంది. 4:30, 5 గంటలకే మెలుకువ వచ్చిందండి. ఎందుకంటే నైట్ అంతా అస్సలు నిద్రపోలేదు. ఈ కిందనే పడుకున్నాము. అంటే మంచాలేమి ఉన్నాయి కానీ ఎక్కువ మంది ఉన్నాం కదా! ఇంకా సరిపోవనమాట. ఇంకా నాన్న వాళ్ళు, అన్న వాళ్ళైతే మంచం మీద పడుకున్నారు. నేను, అమ్మ, పెద్దమ్మ అందరం కలిసి కిందయితే పడుకున్నామనమాట. అంతా బానే ఉంది. కింద కూడా చాలా బావుంటుంది ప్రశాంతంగా పడుకుంటే. కాకపోతే గాలి రాలేదండి. విలేజెస్‌లో ఏంటంటే నైట్ టైము చాలా ప్రశాంతంగా ఉంటదండి పడుకోవడానికి. ఎందుకంటే అంత చల్లటి గాలొస్తదనమాట. ఎండాకాలం అయితే ఆల్మోస్ట్ 90% మంది బయటే పడుకుంటారు. ఇంకా అలా పడుకున్నామనమాట. గోడలు హైట్ ఉండటం వల్లనో ఏమో తెలీదు. అస్సలు గాలి రాలేదు. ఇంకా కూలర్ ఉంది కానీ అది కూడా ఎక్కువ గాలి రాదు కదా! టేబుల్ ఫ్యాన్ అలా అయినా ఓకే. కానీ కూలర్ వల్ల ఏంటంటే ముందు పడుకున్న ప్లేస్‌లో మాత్రమే వస్తది. నేనేమో ఈ చివర పడుకున్నాననమాట. ఇంక అట్లాగా నైట్ మొత్తం ఇంకా డ్రెస్ మొత్తం తడిచిపోయింది. హెయిర్ మొత్తం తడిచిపోయింది. అట్లా ఉండిందనమాట కండిషన్. అయినా కానీ నిద్రొస్తుంది కదా! అట్లా కళ్ళు మూసుకొని దొర్లాడుతా ఉన్నాను. సో, ఇంకా పొద్దున్నే ఇంకా మెలుకువ వచ్చేసిందనమాట. పెద్దమ్మ వాళ్ళైతే 5 గంటలకి అట్లా లేచేశారు. లేచి ఇంకా తన పనైతే తను చేసుకుంటా ఉంది. బయట వాకిలి కడిగి, ముగ్గేయడం ఆ పనంతా. ఇంక నేను జస్ట్ ఇప్పుడే లేచాను. ఇంకా తెల్లారిన కూడా తెల్లారలేదు. ఎన్ని రోజులైందో ఇంత పొద్దున్నే నిద్ర లేచి. తర్వాత ఇంక కొంచెం వాటర్ అది తాగేసి నైట్ ఆ చెమటకి ఇంక నోరెండిపోయినట్లు అనిపించింది. కొంచెం హెయిర్ అది సెట్ చేసేసుకొని ఇంక స్టిక్కర్ కూడా ఉండట్లేదండి ఈ చెమటకి. పెట్టుకోవడం, ఊడిపోవడం ఇదే జరుగుతా ఉంది. పట్టించుకోకండి ఈ ఒక్క రోజుకి. ఇంకా నేను కంప్లీట్‌గా ఒక 3, 4 డేస్ నుంచి నిద్ర సరిగ్గా పోవట్లేదండి. ఊర్లో ఉన్నప్పుడు కానీ, ఎప్పుడు కూడా ఇంకా అందరూ పడుకొనే ఉన్నారు. చాలా వరకు లేయలేదు. నేను లేచి కొంచెం అట్లా వీడియో క్లిప్స్ అయితే షూట్ చేసుకుంటున్నా. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ నాకు ట్రైపాడ్ ఉండదు కాబట్టి వ్లాగ్స్ నేను ఎక్కువ తీయలేను. ఇంక ఇక్కడ చూడండి ఈ మొక్కల మీద పిచ్చుకలు ఉన్నాయండి. ఎంత గలబా చేసేస్తున్నాయంటే పొద్దున్న లేచి ఇంక అలారమ్స్ అవసరం లేదు. వాటి సౌండ్‌తోనే పీస్‌ఫుల్‌గా నిద్రలేయొచ్చు. కాకపోతే గాలుండుంటే మంచి నిద్ర ఉండేది. పొద్దున్నే లేచినప్పుడు కూడా చాలా పీస్‌ఫుల్‌గా అనిపించేది ఈ సౌండ్స్‌కి. నిద్ర లేకపోవడం వల్ల వాటి సౌండ్స్‌కి ఎలాగో అనిపించింది. సో, ఇంకా ఇలా ఉందనమాట విలేజ్ అయితే. హౌసెస్ చూడండి పెద్ద పెద్ద హౌసెస్ కట్టేస్తున్నారండి. ఇంకా తర్వాత అయితే పెద్దమ్మ కల్లాపి చల్లి ముగ్గు పెట్టిందనమాట ఇట్లా. ఇంకా లోపలికెళ్ళి తనైతే తన పని చేస్తా ఉంది. నేనైతే లేచేసి కొంచెం అక్కడొక క్లిప్, అక్కడొక క్లిప్ అయితే షూట్ చేశా. మళ్ళీ మళ్ళీ రావు కదా మెమరీస్ అలా ఉండిపోతాయి అని చెప్పేసి. ఇంక నేను లేచుంటే నేనైనా వేసేదాన్ని కానీ ఇంక పెద్దమ్మ మేము ఎప్పుడు లేస్తామో తనకే తెలీదనమాట. మనుషులున్నారు అంటే చాలా యాక్టివ్‌గా పని చేస్తది మా పెద్దమ్మ అయితే. ఇంక అందరూ కూడా ఇలాగ నిద్ర లేచేలోపు 5:30కి అంతా కూడా ముగ్గులు పెట్టేస్తారనమాట వాకిలి ముందు. ఇంకా అమ్మ కూడాని కసువు చిమ్ముతా ఉందనమాట లోపలంతా. ఈ ప్లేస్ అంతా బండలేసేసిందండి. అమ్మ చిమ్మే ప్లేస్ మాత్రమే ఖాళీగా ఉందనమాట. సో, అవి కూడా ఏంటంటే సిమెంట్ లాగా అట్లా వేపిచ్చేస్తాను అని చెప్పేసి అయితే అంటున్నారనమాట. అప్పుడు ఇంకా చాలా బావుంటది. ఇప్పుడు కూడా ఇలా ఉంటే కూడా బావుంటది కానీ లోపలంతా టైల్స్ అవి వేసేసారు కదా! సో, ఈ కల్లాపి చల్లడం వల్ల ఈ డస్ట్ అంతా లోపలికెళ్ళిపోద్ది. సో, అట్లాగా ఎక్కువ సేపు చిమ్మినా, క్లీన్ చేసినా కానీ నీట్‌గా ఉండట్లేదు లోపల. సో, ఇంక తర్వాత అయితే పొద్దున్నే ఇంక అమ్మ వాళ్ళైతే వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. పెద్దమ్మ చేపలొస్తే చేపలు తీసుకుంటుందనమాట. పచ్చి చేపలు ఉంటాయి కదా అవి. ఇంకా మాకైతే బట్టలు ఉతకడానికి అని చెప్పేసి వాటర్ మోస్తా ఉంది. మేమేమో ఇంక బట్టలైతే ఉతుకుతున్నాం. "నువ్వు వద్దులే వెళ్ళు వెళ్ళు" అంటే "పర్లేదు నేను చేస్తాను. మీరు పని చేసుకోపోండి" అని చెప్పేసి పెద్దమ్మకైతే చెప్తున్నా. అక్క అయితే అక్కడ కూర్చొని ఉతికిస్తా ఉందండి. ఇట్లా ఈజీగా ఉంటది కానీ ఉతకడం అయితే నా వల్ల కాదు. చెయ్యి నొప్పేస్తది. ఎవరికైనా అలానే ఉంటది కానీ అక్క అయితే బాగా యాక్టివ్‌గా ఉతికేస్తా ఉందనమాట. ఇంక నేనేమో ఇట్లా వాటర్‌లో వేసేసి మొత్తం జాడించేసి పక్కనైతే పెడుతున్నాను. పెద్దమ్మేమో మాకు వాటర్ పోస్తుందనమాట. సో, అట్లాగే ఎవరు చేసే పనులు వాళ్ళు. అమ్మేమో లోపల అంతా విదిలిచ్చేసి చిమ్మేసి అమ్మ పని అమ్మ చేస్తూ ఉంది. సో, అట్లాగా తలా ఒక పని అయితే చేసుకుంటా ఉన్నామండి ఉదయాన్నే. కొన్ని షాపింగ్ చేశాను. అవన్నీ కూడా షేర్ చేసుకుంటాను. ప్రజెంట్ మనకి అమెజాన్‌లో సేల్ నడుస్తుందండి. వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ అనమాట. ఇందులో మినిమం 70-80% వరకు డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. సో, దానివల్ల ఏంటంటే ఫ్యాషన్ అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ మీద మీరు చాలా తక్కువ అమౌంట్‌కే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ అమెజాన్‌లో మనకి ఈజీ రిటర్న్స్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంటుంది ఈజీగా. నాకు అమెజాన్ అంటే చాలా ఇష్టం. సో, మీరు కూడా ట్రై చేయండి. చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది. ఇప్పుడు నేను మీకు కొన్ని చూపిస్తాను. వాటిలో ఏది నచ్చినా కానీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. లాస్ట్లో మహల్ స్టోర్ లింక్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేశారంటే ఫుల్ పిక్చర్ కనిపిస్తుంది, ప్రైజెస్ కనిపిస్తాయి. మీకు నచ్చింది మీరు ట్రై చేసేసేయచ్చు. సేల్ కొన్ని రోజులే ఉంటుంది కాబట్టి తొందరగా పర్చేస్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేసుకున్న కుర్తా సెట్ అండి. ఇది నేను రేయన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అని చెప్పేసి అనుకున్నాను కానీ
కానీ కాటన్ అనమాట, ప్యూర్ కాటన్. ఈ సమ్మర్లో మనకి చాలా బాగుంటుందన్నమాట. నేను ఫుల్గా కూడా మీకు చూపిస్తాను. దానికంటే ముందు నా దగ్గర ఇంకొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి కూడా షేర్ చేస్తాను. 3 పీస్ సెట్. దుపట్టా కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. రెడ్ కలర్ది, మంచి మెరూన్ రెడ్ అనమాట. నాకు భలే నచ్చింది, గ్రే కాంబినేషన్లో రెడ్ రావడం అనేది. సెట్ ఆఫ్ 3 ఉంటుంది. నేను బ్యాగ్స్ అంటే స్లింగ్ బ్యాగ్స్ లాగా తీసుకున్నా. సో ఇది చూడండి, చాలా బాగుంది. అడిసా బ్రాండ్కి సంబంధించింది. సో ఇలా ఉంటుందన్నమాట. ఇది కొంచెం పాచీ గ్రీన్ అంటాం చూడండి, లైట్ గ్రీన్ ఆ మోడల్లో ఉంది. సో జస్ట్ సింపుల్గా ఇలా అయితే తీసేసుకోవడమే. అండ్ ఇది వచ్చేసి వస్తుందన్నమాట హ్యాంగ్ చేసుకోవడానికి. చైన్ కూడా ఇవ్వడం వల్ల కొంచెం ప్రీమియం లుక్ అయితే వస్తుంది. అండ్ స్టోరేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. చూడండి 3 ర్యాక్స్ లాగా వచ్చి అండ్ మిడిల్లో కూడా సీక్రెట్ జిప్ లాగా వచ్చింది. క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది అండ్ బడ్జెట్లో కూడా వస్తుంది అనమాట. సో దానివల్ల ట్రై చేయొచ్చు. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, క్రీమ్ అలాగా. జస్ట్ ఒక చిన్న పర్స్ తీసుకున్నాను. ఇది బయటకు అలా వెళ్ళినప్పుడు మనం మొబైల్ క్యారీ చేయొచ్చు అండ్ మనీ కూడా క్యారీ చేసుకోవచ్చు. ర్యాక్స్ కూడా చూడండి, ఒక 4-5 ఉన్నాయి ఈజీగా. అండ్ బ్యాక్ సైడ్ కూడా జిప్ ఉంది. అండ్ ముందు చూడండి ఇలాగ చిన్న బటర్ఫ్లై అయితే ఇచ్చారనమాట. చాలా క్యూట్గా ఉంది. మంచి పీచ్ పింక్లో అయితే తీసుకున్నాను అనమాట. మనం బయటకు అలా వెళ్ళినప్పుడు జస్ట్ ఇట్లా హ్యాండిల్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ప్రతిదానికి స్లింగ్ బ్యాగ్ కాకుండా ఇట్లా కూడా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. బాగుంది కదా. సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇయర్ రింగ్స్ తీసుకున్నా. సో ఏదైనా శారీస్ మీదకి, డ్రెస్సెస్ మీదకి అట్లాగా బయటకు వెళ్ళేటప్పుడు పెట్టుకోవడానికి. సో ఎప్పుడు గోల్డ్ కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్ రావాలి అనుకున్నప్పుడు ఇలాంటివి బాగుంటాయి అన్నమాట. సో ఇవి చూడండి, యాంటిక్ లుక్లో సిల్వర్ కలర్వి తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి అబ్బాసులు. ఫ్లవర్ వచ్చేసి లైట్ పింక్ అండ్ లైట్ బ్లూ కలర్, వైట్ కలర్ వచ్చింది. సో వీటికైనా కొంచెం మనం మ్యాచ్ చేసేసుకోవచ్చు అనమాట. కార్డ్ సెట్ అయితే ఉంది, అది చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ కార్డ్ సెట్స్ ఎక్కువగా మనకి యూస్ చేస్తున్నాం కదా. సరే నేను ఇంకో ట్రై చేద్దాం సింపుల్గా అని చెప్పి లాస్ట్ మంత్లో ఒకటి తీసుకుంటే బాగా నచ్చింది. ఇది వచ్చేసి కొంచెం రేయాన్ ఫ్యాబ్రిక్ అండి, సిల్క్ కాటన్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలాగా మంచి రెడ్ ఫ్లోరల్ అయితే వచ్చిందనమాట. వీ నెక్ వచ్చేసింది, కట్స్ అయితే ఉన్నాయన్నమాట 2 సైడ్స్ కూడా. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, చూడండి ఎంత నీట్గా ఉందో. బ్రాండ్ వచ్చేసి ఇది లుక్ మార్క్ అంట. లుక్ మార్క్ కొత్త బ్రాండ్లోది. క్వాలిటీ వైజ్ చాలా బాగుందండి. సో ఇది వచ్చేసి బాటమ్ ఫ్రీగా ఉంది. ఇది మనం డే టైంలో కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, నైటీస్ అలా కాకుండా కంఫర్టబుల్గా ఉంటుంది. సో బయటకు కూడా రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా వేసుకొని వెళ్ళిపోతున్నారు అందరూ కోఆర్డ్ సెట్స్ అనేవి. సో చాలా బాగుంది క్వాలిటీ అండ్ బడ్జెట్లో 500 ఆ రేంజ్లో వచ్చిందనమాట. కాస్ట్ అనేది చాలా రీజనబుల్గా ఉంది కాబట్టి ట్రై చేసా. మనం పెట్టిన ప్రైస్కి ఈ కాస్ట్కి వర్త్ అనిపించింది. ఇది చూడండి, నాకు ఈ డ్రెస్ బాగా నచ్చింది. ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు అనమాట ఈ డ్రెస్ని. బాటమ్ కూడా చూడండి, గ్రేలో చిన్న చిన్న వైట్ బూటీస్ లాగా ఇచ్చేసి ప్యూర్ కాటన్ అండి, రా మెటీరియల్ అయితే కాదు. అండ్ మనకి మిడిల్లో కూడా ఇట్లా కట్ అయితే ఇచ్చారనమాట. మిడిల్లో ఇటు సైడ్ అటు సైడ్ గ్రే కలర్లో ఇచ్చారనమాట బాటమ్కి మ్యాచ్ అయ్యేలాగా. హ్యాండ్స్ అయితే 3/4 హ్యాండ్స్, కొంచెం లైట్గా సిల్క్ కూడా మిక్స్ అయినట్లుంది. బాడీకి చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ దుపట్టా కూడా చూడండి చాలా పెద్దగా ఇచ్చారు అండ్ క్వాలిటీ భలే ఉంది. చాలామంది దుపట్టాస్ తీసుకొని డ్రెస్సెస్ ట్రై చేస్తూ ఉంటారు, వాళ్ళలో నేను కూడా ఒకటి. దుపట్టా చాలా బాగుంది అండ్ కంఫర్టబుల్గా ఉంది కుర్తా కూడా. అండ్ బడ్జెట్లో వచ్చింది కాబట్టి మీరు కూడా హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఇట్లా సింపుల్గా వెళ్ళిపోయామనుకోండి, కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ మనకి కూడా బాగుంటుంది అనమాట, స్టైలిష్గా. అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సేల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. అమౌంట్ అనేది ఎక్కువగా మీరు సేవ్ చేసుకోండి. ఇక్కడ వాటర్ పోసేస్తుంది కదండి, తొట్టె అంటాం మేము. అదైతే మా చిన్నప్పటి నుంచి ఆ మూల ఉందన్నమాట. ఫస్ట్లో అయితే అక్కడ వాష్రూమ్ లాగా ఉండేది. సో అక్కడ ఆ వాష్రూమ్లో ఉండేదన్నమాట. మేము హాలిడేస్కి వస్తాం కదా, ఈ తొట్టిని గందరగోళం చేసేసే వాళ్ళము. దాంట్లోకి దిగేసి ఇంకా పెద్దమ్మ వస్తే మామూలుగా తిట్టేది కాదనమాట. అప్పట్లో అవి సరదాగా అనిపించేవి. వాళ్ళు ఎందుకు తిడుతున్నారు, మేము ఆడుకుంటే అనిపించేది. కానీ ఇప్పట్లో మన పిల్లల్ని చేయిస్తే వాళ్ళు అల్లరి పెట్టినప్పుడు అర్థమవుతుంది వాళ్ళు ఎందుకు తిట్టేవాళ్ళ అని చెప్పి. దాంట్లోకి దిగేసి సబ్బు పెట్టేసి అట్లా ఎట్లా అంటే అట్లా ఆడుకునే వాళ్ళం అనమాట. సో అది ఇప్పటికీ అలా కూడా పగలగొట్టినట్టున్నాము, మళ్ళీ ఎలాగో చేసినట్లున్నారు. అట్లాగా ఎట్లా ఇష్టమైతే అట్లా ఆడుకునే వాళ్ళం, చాలా ఫ్రీడమ్గా ఉండేది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత అది చూడగానే గుర్తొచ్చింది నాకు, ఇలా చేసేవాళ్ళం కదా దీంట్లో అని చెప్పి. ఒకసారి కింద కూడా దోసేసాం, పగిలినట్లు లేదు. కానీ ఇంకా నేనైతే వాటర్లో అన్నీ చేసేసి పక్కనైతే గోడ మీద ఆరపెట్టేస్తున్నా, అంటే గోడ మీద వేసేస్తున్నా. ఎండ వచ్చిన తర్వాత ఆరేసుకుందాంలే, ప్రస్తుతానికి నీళ్ళన్నీ కూడా వడారిపోతే తర్వాత నీట్గా ఆరేయొచ్చు అని చెప్పేసి అన్నీ ఒక బకెట్లోంచి తీసి ఇంకొక బకెట్లోకి. ఎంతైనా కానీ వాషింగ్ మిషన్స్ ఇలాంటి వాటికంటే హ్యాండ్తో వాష్ చేసుకుంటే బట్టలు చాలా నీట్గా ఉంటాయి. మన బాడీకి కూడా ఎక్సర్సైజ్ అవుతుందండి. ఇలాంటి పనులు చేయకుండా ఉండటం వల్లనే ఈ రోజుల్లో మనకి 30 రాగానే నడుములు నొప్పులు, కాళ్ళు నొప్పులు, అన్ని నొప్పులు వచ్చేస్తున్నాయి. ఇలాంటి పనులు చేసుకుంటా ఉంటే బాడీ యాక్టివ్గా ఉంటుంది,
ఉంటుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే ఆకలి మంచిగా వేస్తుంది, టైంకి నిద్రపోతాము, బాడీ అలసినప్పుడు అన్నీ ఉంటాయి. కానీ మనం సుఖపడిపోయామన్నమాట. దానివల్ల లేనిపోని సమస్యలు తెచ్చుకుంటూ ఉన్నాం. బట్ ఎవరి జనరేషన్కి వాళ్ళకి అలా అలవాటు అయిపోయినట్లు ఇప్పటికీ అమ్మ వాళ్ళకి కానీ పెద్దమ్మ వాళ్ళకి కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి, హెల్త్ ఇష్యూస్. ఇంకా చిన్న చిన్నవంటే ఏజ్ ఉంది కాబట్టి కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు ఉంటాయి, కానీ షుగర్ కానీ ఇంకా ఏవి బీపీ కానీ అవి ఏమి ఉండవన్నమాట. వాళ్ళకి చాలా యాక్టివ్ ఉంటారు. సో ఇంకా తర్వాత బట్టలు అయితే ఆల్మోస్ట్ అయిపోయి 10 మంది బట్టలు కదండి, అక్క ఎంత మంచిగా వాష్ చేసిందో. నేనైతే అస్సలు ఉతకలేను చేత్తో. ఇంకా నా పని అయితే అయిపోయిందనమాట. ఇంకా లోపలికి వెళ్ళేసి పెద్దమ్మ ఇడ్లీ పెట్టమంది. తను చేపలు తీసుకునింది కదా, వాటిని అయితే క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఎవరు చేసే పని వాళ్ళదండి, అందరం ఉన్నాం కాబట్టి తలా ఒక పని చేసుకుంటే మంచిగా పనులు అవుతాయి. టైంకి తినాలి కదా, ఎంతమంది ఉన్నా ఏం చేసినా కానీ టైంకి వండుకోవాలి, తినాలి. ఇవి మాత్రం ఆగవు కదా. సో అందుకని ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ పని అయితే ఇక్కడితో అయిపోయింది. ఇప్పుడైతే ఇంట్లో ఉతుకుతున్నాం, కానీ మేము అందరం వచ్చామనుకోండి, అప్పుడు ఏం చేసేవాళ్ళం అయితే పక్కనే కాలువ ఉందన్నమాట మాకు. ఆ కాలువలోకి తీసుకెళ్ళిపోయేవాళ్ళం. ఒక 2 ముగ్గురు, ఒక 4 5 అయినా కానీ ఇంట్లో ఉతకొచ్చు. కానీ ఒక 10-15 మంది ఉన్నప్పుడు ఎన్ని నీళ్లు కావాలండి. డైరెక్ట్గా ఇక్కడ ట్యాప్ కనెక్షన్ లేదు, అంటే వాటర్ తక్కువ వస్తాయి, ఎప్పుడో వస్తాయి. సో అవి వచ్చేలోపు వాటర్ కనుక ఆగిపోయి అంటే అందరం ఇబ్బంది పడతాం కదా. అందుకని చెప్పేసి మేమైతే బయటికి వెళ్ళిపోయి వాష్ చేసుకొచ్చుకునే వాళ్ళం అనమాట. కాలువలో దగ్గర ఒక 5 నిమిషాల్లో ఉంటుంది కాలువ. పిల్లలం అందరం వస్తాం కదా, ఆ బట్టల వరకు వెళ్ళి బట్టలు వాష్ చేసేసుకొని ఇంకా దాని తర్వాత అక్కడంతా మునిగేసి ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట. అట్లా ఉండేది అప్పట్లో. ఇంకా తర్వాత అయితే పెద్దమ్మందరికి కూడా టీ కాఫీ అయితే పెట్టేసి ఇచ్చింది. ఇంకా నేను కూడా కొంచెం కాఫీ అయితే తాగుతున్నాను అలా కూర్చొని రిలాక్సింగ్గా. ఇంకా తర్వాత నేను కాఫీ తాగి టిఫిన్ చేద్దామని చెప్పి కిచెన్లోకి అయితే వెళ్ళి హెల్ప్ చేద్దామని ఇంకా పెద్దమ్మ అయితే చట్నీ అవన్నీ చేసి పెట్టేశారు. ఇంకా నన్ను ఇడ్లీ పెట్టమంటే నేను ఇడ్లీ పెడుతున్నా. ఇక్కడ ట్రైపోర్డ్ లేదు కాబట్టి నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. లేదంటే మంచి మంచి క్లిప్స్ అయితే షూట్ చేసి పెట్టాను. సింక్లో ఏంటి అన్ని పడేస్తున్నారు అనుకుంటారా, ఆ సింక్లో ఇంకా వర్క్ జరుగుతుందండి. హోల్స్ కానీ అట్లా ఏం లేవు, జస్ట్ అలా పెట్టేసింది అనమాట పెద్దమ్మ. పల్లీలు అవి వేస్తే ఇంకా ప్లేస్ ఎక్కువ లేదు కదా కిచెన్లో, అందుకని దాంట్లో పెట్టింది. అదేం యూజ్ చేయట్లేదు. ఇంకా కొంచెం ట్యాప్ కనెక్షన్స్ అవన్నీ చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి. ఎంత ట్యాప్ కనెక్షన్స్ ఉన్నా ఇక్కడ వాటర్ తక్కువ వస్తాయి అనమాట. మనం ఇంట్లో బోర్ వేయించు అన్ని పనులు చేశారు. బోర్ కూడా వేయించారో వేయలేదు నేను గమనించలేదండి, బయట ఉన్నట్లు అనిపిస్తుంది. అయినా కానీ మున్సిపాలిటీ అంటే ఇంట్లో ఊర్లో మనకి ట్యాంక్లో ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో అట్లా టైమింగ్స్ని బట్టి వదులుతూ ఉంటారు. కాకపోతే అవి కొంచెం ఒక్కొక్క హౌస్కి ఉంటాయి, ఒక్కొక్క హౌస్కి ఉండవు అనమాట కొన్ని టైమ్స్. ఇంకా మనం ట్యాంక్ పర్సనల్గా పైన పెట్టుకొని మోటార్ వేయించుకుంటే సో అప్పుడు మనకి సింక్లో కానీ అక్కడ అంతా వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అవన్నీ ఇంకా కొంచెం పెండింగ్ వర్క్స్, ఒక 80% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, రీమోడల్ వర్క్. ఇంకొక 20% ఇలాంటి ఎలక్ట్రీషియన్ పని అవన్నీ ఉన్నాయన్నమాట. బ్యాక్ సైడ్ కూడా మీరు గమనించవచ్చు. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తున్నారు మేము పెళ్ళికి వచ్చినప్పుడు. ఈ ఇయర్కి కొంచెం 80% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లౌకే ఏమో ఫుల్ ఆడుకుంటా ఉందన్నమాట. అందరూ ఉన్నారు కదా, తనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంది. రుత్విక్ ఆ రోజు చాలా టైం పడుకున్నాడు అనమాట. చాలా తక్కువగా పడుకుంటాడు వాడు, రేర్గా. ఇక్కడ వీడియో తీస్తుంది లౌక్య అండి. ఎన్ని వంపులు తిప్పుతుందో చూడండి. ఇంకా ట్రైపాడ్ లేదు కదా, దాన్ని బ్రతిమలాడుకొని కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేయించుకుంటా ఉన్నాను. ఊరికే తన పిలుస్తూ ఉంటే తనకైతే కోపం వచ్చేస్తుంది అనమాట. ఇంకా గరిట్లు అవన్నీ కనిపించలేదు, సర్లే చేత్తో పెట్టేద్దాము అని చెప్పేసి చేత్తో అయితే పెట్టేస్తున్నా. ఏమనుకోకండి, టైం తొందరగా పని అయిపోవాలి కదా, పిల్లలు ఆకలి అంటున్నారని చెప్పి ఇంకా ఇడ్లీ అయితే పెట్టేశాను. తర్వాత ఆఫ్టర్నూన్కి ఇంకా చేపలు అని చెప్పాను కదా, చేపలు తీసుకొని పెద్దమ్మైతే క్లీన్ చేపిస్తే ఇక్కడ పిన్ అయితే చేపల పులుసు అయితే చేస్తూ ఉంది. ఒక్కొక్కరు ఎవరెవరు బాగా చేస్తారు అనుకుంటా అట్లాగైతే ఇంకా ఫైనల్గా పిన్ అయితే ఇక్కడ చేపల పులుసు చేస్తూ ఉంది. తన నైటీలో ఉంది కాబట్టి నేను ఎక్కువగా ఏం షూట్ చేయలేదు, జస్ట్ చేపల పులుసు మాత్రమే షూట్ చేశా. సో అలాగే ఈరోజు మా లంచ్ అనమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అయితే
ఎవరి పని అయిపోయిన తర్వాత వాళ్ళు కూర్చొని ఇంక మాట్లాడుకుంటూ అట్లయితే మేము చేస్తూ ఉన్నామండి. ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఊరికెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఈరోజు వెళ్తే నేను రేపు మార్నింగ్ నెల్లూరు వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నా. కాకపోతే ఇంకా మధ్యాహ్నం వరకు ఉన్నాము. సాయంత్రం కూడా ఉందామని ట్రై చేశాం కానీ ఇంకా మళ్ళీ రేపు వెళ్ళి వెంటనే ఊరికెళ్ళిపోవాలంటే నాకేం అంత మంచిగా అనిపించదు. అమ్మ దగ్గర అసలు ఉన్నట్టే అనిపించలేదు. సర్లే రేపు ఉండేసి ఇంకా గురువారం రోజు ఉదయాన్నే వెళ్దాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. చూడాలి అసలు సాయంత్రం ఇక్కడి నుంచి బయలుదేరాలి ముందు. తర్వాత అయితే చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది. ఇంకా తలా కొంచెం అయితే తినేస్తున్నాం. ఇక్కడ అక్క ఏంటంటే బొరుగులు మిక్చర్ లాగా కలిపి పెట్టిందండి. సో అన్నం తిన్నాక తిందాంలే అని చెప్పేసి పక్కన అలా పెట్టేసామన్నమాట. రెసిపీస్ అవి ఏమైనా షూట్ చేద్దాం అనుకున్నా కానీ ఎక్కడండి అసలు ఎండకి సెగొచ్చేస్తుంది అనమాట. పైకి లేచే ఓపిక కూడా లేదు. పొద్దున్నే చల్లగుంది కాబట్టి అట్లాగ ఉన్నాం కానీ దాని తర్వాత నుంచి ఎండ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. దానికి నా వల్ల అవ్వలేదు అసలు ఎందుకో. ప్రతి ఇయర్ కూడా నేను హ్యాండిల్ చేస్తాను కానీ ఈ ఇయర్ ఎందుకో నాకు చాలా కష్టం అనిపించింది. అసలు ఉండలేకపోయాను. అందుకనే కొంచెం ఎర్లీగా లేదంటే ఇంకొక 2-3 డేస్ ఉండి బయలుదేరేదాన్ని. కానీ ఈసారి అయితే అసలు ఉండలేకపోయాను అనమాట. ఇక్కడ కర్రీ కొంచెం చింతపండు ఇక్కడ వాడేది ఏంటంటే బయట దొరికేది కాదండి. మేము ఇక్కడ న్యాచురల్గా మనకి దొరుకుతుంది కదా, సో అదనమాట. దానివల్ల కొంచెం చింతపండు నల్లగున్నట్లు అనిపిస్తుంది. దానివల్ల కలర్ కూడా కర్రీ కొంచెం తేడాగా అనిపిస్తుంది అనమాట. చేపల పులుసు అయితే చాలా బాగుండింది టేస్ట్ వైజ్. ఇంకా 1:30 ఆ టైం అందరం కూర్చొని మాట్లాడి 1:30కి అయితే కూర్చున్నాం అనమాట. నా పక్కన ఉండేది అక్క, పెద్దమ్మ అని చెప్పాను కదా, తన కూతురు అనమాట. సో ఇంక ఇప్పుడు బాగా కనిపిస్తుంది చూడండి. లోపల లైటింగ్ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల కొంచెం నల్లగా అనిపించింది. ఇప్పుడు బయట కదా కొంచెం బాగుందనమాట. అసలు ఈ రేకులు అంటే ఈ బయట రేకులండి పైన. సో అట్లా కూర్చునేసరికి చెమట్లు కారిపోతున్నాయి. ఇంక బెడ్రూమ్ ఆ రూమ్లో ఏం తిందాంలే అందరం సరిపోం కదా, ఇక్కడ ఒక దగ్గర పెట్టేసుకొని అందరం కలిపి తినేద్దామని చెప్పి కూర్చున్నామనే కానీ అసలు అందులో వేడి వేడి అన్నం, చేపల పులుసు వేడిగా ఉంది. ఒకవైపు కింద గాలిపోతుంది, పైనుంచి వేడి గాలి. సో ఇంక మా వల్ల అవ్వలేదనమాట తినేటప్పుడేమో. ఇంక అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ అన్నం పెట్టించుకొని బయటకు వెళ్ళిపోయి కూర్చొని తిన్నారనమాట. బయట చెట్లు ఉన్నాయి ఇటువైపు, ఇంకా అక్కడ కూర్చొని వాళ్ళైతే తింటూ ఉన్నారు. నేనేమో ఇంక సింగిల్గానే ఉన్నాను కదా, కూలర్ పెట్టుకొని తిన్నా. చేపల పులుసు అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా నేనైతే చేపల పులుసులో తలకాయ తింటానండి. మీలో ఎంతమందికి అలవాటు ఉందనేది కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. ఇంకా నేను ఏమీ తిన్నంటే ఇంక కొంతమంది మటన్లో కూడా హెడ్ తింటారు, లివర్ అలాంటివి తింటూ ఉంటారు కదా. బట్ మాకు మటన్ అవి కూడా ఎక్కువ అలవాట్లేదు. చేపల పులుసు అంటే మాత్రం హెడ్ కంపల్సరీ నేనే లాగేసుకుంటాను. అంత బాగుంటుంది. సో మీలో ఎంతమందికి ఇష్టం, అసలు తింటారా తినరా అనేది కామెంట్ చేయండి. కళ్ళు అవన్నీ తీసేస్తాంలేండి, జస్ట్ బ్రెయిన్ ఉంటుంది కదా ఫిష్లో, ఆ బ్రెయిన్లో హెడ్ బాగుంటుంది అనమాట. బ్రెయిన్ అంటే హెడ్లో బ్రెయిన్ బాగుంటుంది, అదే చెప్తున్నా. సో ఇంక చెమటికి తుడుచుకుంటా సో అట్లా కష్టాలు పడి లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము.